నేను ఇచ్చే ఉచిత సలహా ఏంటంటే ఇంత క్రౌడ్ ఉన్న ఏరియా అస్సలు రావద్దు, వేస్ట్ ఈవెంట్ వచ్చి. మూవీ థియేటర్కి వచ్చిన ఏం సినిమా నాకు గెస్ చేయండి. లైవ్ కాన్సర్ట్ పెట్టారు, క్రేజీ వచ్చింది. మేనేజ్మెంట్ అయితే వర్స్ట్ మేనేజ్మెంట్ ఇది అయితే, ఎందుకంటే అసలు చక్కగా ఏమీ వేయలేరు. అసలు లైన్ ఎంత దరిద్రంగా పంపుతున్నారు. క్రౌడ్ చూపిస్తా, క్రౌడ్ చూడండి. సో అక్కడ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుండి ఆల్మోస్ట్ వెయిట్ చేస్తున్నారు, 1 hour నుండి. ఇక్కడ మాత్రం మధ్యలో వచ్చి జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళకి ఇంకా తెలియదు రావట్లేదు, లైక్ ముందుకు వచ్చేసేయాలని. ఇంకొకటి ఇది అయ్యింది. లోపలికి ఎంటర్ అవ్వడం మాత్రం పక్కా డిఫికల్టే. అసలు ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. మాకు ఆల్మోస్ట్ 10 members వచ్చినాం. 700 and change అయింది 10 members-కి. ఇవన్నీ అలా ఉండదు. సీదా డీజేలో లోపలికి వెళ్ళిపోయి డీజే వేసుకోవడమే. రెస్ట్ రూమ్ ఈజ్ ఫర్ డ్రెస్ చేంజ్ అనమాట. ఇక్కడ రెస్ట్ రూమ్ పెట్టిండు. ఇంత సంతలు అసలు ఏం ఎంజాయ్ చేస్తాం. అది స్టేజా? సీరియస్లీ ఐ కిడింగ్ మీ? వర్స్ట్ పార్ట్ ఏంటంటే కలర్స్ అయిపోయినాయి. కలర్సే లేవు అసలు, ఫ్రీ కలర్స్. ఎందుకు పే చేసినామో తెలియదు, గుంపులు ఆడుకోనికనో తెలుస్తలే. నేను ఇచ్చే ఉచిత సలహా ఏంటంటే ఇంత క్రౌడ్ ఉన్న ఏరియా అస్సలు రావద్దు, వేస్ట్ ఈవెంట్ వచ్చి. ఎంట్రెన్స్ కానీ అంతమంది ఉంటే, లోపల ఇంతమంది ఉంటే ఏడు ఎంజాయ్ చేస్తారు, ఏడు ఇరుగుతారు. నేను ఎండింగ్లో ఏ ఈవెంట్కి వచ్చిన చెప్తా, ఈవెంట్ అస్సలు రాకూడదు. కొంచెం క్రౌడ్ తక్కువ ప్లేస్ కదండి. రెయిన్ డాన్స్ చూపిస్తా. ఇది రెయిన్ డాన్స్. వచ్చిన క్రౌడ్ ఇంత. ఆ బొక్కలు ఎంతమంది సరిపోతారు సార్? ఈ ఈవెంట్కి రావడం మాత్రం బ్యాడ్ చాయిస్. అదైతే చెయ్యి పాష్ అన్న కాదు, చిల్లర్. సెలబ్రిటీ హోలీ 2025 సీజన్ 10 వరకు ఎట్లా వచ్చిందో అర్థం కాదు. ఆ స్పీకర్ సౌండ్ చూడు, పగిలిపోయినట్టు పట్. హార్డ్లీ 1 hour ఏమో ఉన్నా. ఈ క్రౌడ్కి అసలు అయితలేదు, ఈ ఎండకు చచ్చిపోతున్నా. ఇంకా అన్ని ఈవెంట్స్ ఇట్లుంటే అని చెప్పలేను. ఈ ఈవెంట్ అయితే కొంచెం వర్స్ట్గానే ఉంది. కొంచెం బిగినింగ్ స్టేజ్లో ఉన్నాయి అయితే పోతే బెటర్. ఇది కలర్ ఎట్లా రావట్లే, మేము బయటకు వెళ్ళి కొనుక్కొని వచ్చుకున్నాం కానీ ఇలా దగ్గర అయిపోయిందని చెప్పి. ఓవరాల్ స్పీకర్లు దొబ్బినాయి బ్రో. లాస్ట్ టైం పోయిన ఈవెంట్ చాలా బెటర్ ఉండే బ్రో. ఇదైతే మొత్తం డిసప్పాయింట్మెంట్. నేను ఇక్కడ ఫన్నీ చేయొచ్చు కదా చెప్దాం అనుకున్నా, కానీ ఈ ఈవెంట్ ప్రైస్ 299 rupees అమౌంట్ టికెట్. సో ఇంట్రెస్ట్ లేదు. బాయ్ బాయ్, టాటా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో వచ్చి మెసేజ్ చేయరు. బాయ్. ఈవెంట్ చాలా దరిద్రంగా అయింది. పక్కనిరా మూవీ థియేటర్కి వచ్చిన ఏం సినిమా నాకు గెస్ చేయండి. గెస్ ఎందుకని నేను చెప్పేస్తా. కోర్ట్ సినిమాకి వచ్చిన రివ్యూ ఇస్తా ఎండింగ్లో. దీని గురించి టాప్ కూడా ఫుల్ విన్నా. ఇప్పుడే మూవీ అయిపోయింది, ఇంకా డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నా. రివ్యూ ఇస్తా. రివ్యూ చూసిన తర్వాత కూడా చూడండి, ఇంకా వీడియో అయిపోలేదు, ఇంకా ముందుంది మూవీ రివ్యూ టైం ఇప్పుడు. సో కొంచెం మూవీ స్టార్టింగ్ అంతా ల్యాగ్ ఉండే, కొంచెం నిబ్బా స్టోరీలు అయినాయి. కొంచెం ల్యాగ్ అనిపించింది నాకు. లవ్ స్టోరీస్ నచ్చవు కాబట్టి నాకు పెద్ద నచ్చదు, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే రియాలిటీకి కొంచెం మూవీ ఎక్స్పెక్టేషన్స్కి నాకు డిఫరెన్స్ తెలుస్తుంది కాబట్టి. నాని ఒకటి అన్నాడు కదా, చూపిస్తా నానేమన్నాడు. నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? మనము హిట్ 3 మూవీ పోతున్నాం అంతే. పోతున్నాం లిటరల్ మూవీ. లవ్ స్టోరీ నాకు ప్రాబ్లం, మీకు కాదు. మీరు చూడొచ్చు, మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే మీరు చేసిన కథలే అది. బట్ ఇంటర్వెల్ తర్వాత వితౌట్ ఎలివేషన్ సినిమా చూపించండి. అసలు అబ్సల్యూట్ సినిమా అదైతే. ఆహా, అసలు ఎవ్రీ స్టూడెంట్ షుడ్ సీ దిస్ మూవీ అనమాట. ఈ సినిమా ప్రతి స్టూడెంట్ చూడాలి. మస్తు ఎడ్యుకేట్ అవుతారు, మీకు నాలెడ్జ్ వస్తుంది. మనం చేసే అడ్డమైన కథలు ఉంటాయి కదా కొన్ని కథలు, నేను ఎస్పెషల్లీ చేసే కథలు, దానిలో ఎంత రిస్క్ ఉంటుంది ఎంత రిస్క్ ఉండదు, అసలు లాయర్ కోర్టు అసలు ఈ కేసెస్ ఎట్లుంటాయి అనేది చాలా తెలుస్తుంది. సో పక్కా చూడండి మూవీ. థియేటర్లో చూస్తారా ఎట్లా చూస్తారో తెలియదు, మూవీ మాత్రం చూడండి అంతే. నా బ్యాటరీ బండిలో ఛార్జింగ్ అయిపోయింది, ఫ్రెండ్ గారు బండి తెచ్చుకున్నా. సో తెలిసిందే బ్యాటరీ బండ్ల గురించి. అది ఆ నానకరం కూడా వరకు పోయిన తర్వాత ఇంకేం ఉంటుంది బ్యాటరీ. ఇంటికి వచ్చేసిన. ఇప్పుడు నేను హోలీ ఆడిన తర్వాత మొత్తం హెయిర్ అంతా ఆయిల్ ఉంది, ఎందుకంటే నేను కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటా నా హెయిర్కి, నా స్కిన్ టోన్కి. నా బూజ్ హెడ్కి ఇంకా ఫేస్కి ఆయిల్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు తలస్నానం చేయాలి. మార్నింగ్ ఎప్పుడో హోలీ కానీ పోయినా, స్నానం చేసి వచ్చిన తర్వాత అసలు నేను బిఫోర్ బాత్ ఆఫ్టర్ బాత్ ఎట్లా కనిపిస్తున్నా చూపించాలి కదా, అది నేను మీకు చూపిస్తా ఎట్లా కనిపిస్తున్నాను. ఇది మన R15 పరిస్థితి. సర్వీస్కి 10,000 kilometers ఆల్రెడీ అయిపోయింది, కానీ సర్వీస్ చేపియాలి, కానీ ఇంకా చేపియట్లేను. అంటే మనకి టైం దొరకలేదు, ఆఫీస్ అని పార్ట్ టైం అని ఇది అది చేసుకుంటే బిజీ అయిపోయినా. సో ఆఫ్టర్ బాత్ దిస్ ఈజ్ హౌ ఐ లుక్.
అంటే ఎట్లా కనిపిస్తున్నా తెలియదు, ఎందుకంటే ఎల్లో ఫ్రేమ్ కదా, కొంచెం గ్లాసెస్ పైన ఎల్లో కలర్ గ్లాస్ నాకు క్లియర్ కనిపించట్లే. సో ఇప్పుడు కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు మేము డిన్నర్ వెళ్దాం అనుకున్నాం. సో ఆ డిన్నర్లో రెస్టారెంట్ ఏది వెళ్తున్నాం దాని రివ్యూ కూడా ఇచ్చేస్తుంది దెబ్బకి, అది కూడా అయిపోతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఇట్లా వ్లాగ్ కంప్లీట్గా డే మొత్తం చేయడం. సో హోప్ యూ లైక్ ఇట్. ఇప్పుడే కాదు, ఎండింగ్లో చెప్తాను, ఇంకా ఎండింగ్ వరకు చూడండి. డ్రెస్సెస్ కొంచెం డిఫరెంట్ కనిపిస్తున్నాయి కదా, 3 స్క్రీన్లలో 3 డిఫరెంట్ వీడియోస్లలో. సో కొంచెం నేను నీట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేస్తా, పర్ఫ్యూమ్స్ అవేం వాడగా నీట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేస్తా. హలో, ప్రజెంటింగ్ యూ డిన్నర్ రెడీ అయ్యి కొంచెం తెలుసా, లైటింగ్ కొడుతుంది కదా. ప్లేస్ పేరు మాలిబు. అంటే ఇది గూగుల్ మ్యాప్స్లో చూసిన తర్వాత చాలా మంచి రేటింగ్ ఉందంటే వచ్చేసినాం. ఇంకా లోపల ఎట్టుందో చూపించేస్తా. ఎల్లో మ్యాచ్ అయింది బ్రో. ఎంట్రన్స్ ఎక్స్ట్రాడినరీ పెట్టిండు కదా, ఇచ్చి వాడేసిండు. ఓఫ్, వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ. డిన్నర్లో మొత్తం మేము 7 ఐటమ్స్ తిన్నాం. దాంట్లో ఫుడ్ మరీ తోపేం లేదు, యావరేజ్. ఇక్కడ కాస్ట్ అయితే చిన్ని చాట్ అయిపోయింది, చాలా కాస్ట్ ఉండే. ఆల్మోస్ట్ 7 ఐటమ్స్కి 3000 అయింది బిల్. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా. ఆల్మోస్ట్ 11:24 అవుతుంది. డే అంతా మార్నింగ్ స్టార్ట్ చేసింది 10 o'clockకి, అయిపోగొట్టింది 12 o'clock ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళేసరికి. మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే, నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేసిన, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా మోడిఫికేషన్స్ చేయాలనిపిస్తే మీరు నా కమెంట్ సెక్షన్లో పెట్టచ్చు. నేను కొంచెం నేర్చుకుంటా, ఇంకా బిగినింగ్ స్టేజ్ కాబట్టి వ్లాగ్స్లో. ఇంకా కొంచెం సపోర్ట్ చేసారంటే ఇట్లనే ఇంకా మంచి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, మీన్స్ ఎ లాట్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి బయోలో ఉంటుంది. ఇన్స్టాలోకి వచ్చి మెసేజ్ చేస్తా అంటే చేయండి. నేను ఇన్స్టాలో కొంచెం ఎక్కువ చాట్ చేస్తా, కమ్యూనికేట్ అవుతా. బాయ్ బాయ్, టాటా, గుడ్ నైట్.